గిడ నేను ఏం చేస్తున్నానంటే కోడి కూరకి మసాలా రెడీ చేస్తున్నా. ముందుగా ఏం చేయండి అంటే అల్లం ఎల్లిగడ్డ 2 తీసుకొని వీటికి పొట్టు తీసేసి మంచిగా దంచి పెట్టుకోవాలి పక్కకి. అబ్బా ఈ కాలంలో ఎవరబ్బా అల్లం ఎల్లిగడ్డ దంచి కూర వండేది అని అనుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, కూరకు వచ్చే టేస్ట్ అలాగే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేస్తే ఇంకోసారి కూడా అలానే చేయాలనిపిస్తుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. గట్లనే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. అట్లా అల్లం ఎల్లిగడ్డ దంచి పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బొగాన పెట్టుకుని అందులో ఇలాచీలు, సాజీరా, లవంగాలు, జీలకర్ర, అట్లా గరం మసాలాకు సంబంధించినవి అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు వేయించాలి. ఆ వేయించేటప్పుడే మనకు ఫ్లేవర్ వస్తుంది, స్మెల్. ఆ స్మెల్ రాగానే మనం ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత అవి కూడా దంచుకోండి. గ్రైండర్ చేసే బదులు దంచుకుంటే అంటే ఆ ఫ్లేవర్ కొంచెం అలాగొస్తుందని నా ఫీలింగ్. మీరు కూడా అట్లా దంచుకొని అంటుర్రి కూరని. తర్వాత దాన్ని కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు చికెన్ తీసుకోండి. చికెన్ మంచి గడికి పక్కకు పెట్టుకున్న తర్వాత చికెన్ని తీసుకొని ఇప్పుడు అందులో కారం, ఉప్పు, ముందుగా దంచుకున్న మసాలాలు, అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని పొయ్యి మీద బొగాన పెట్టి బొగానలో నూనె పోసుకొని నూనె గరం కాగానే ముందుగా బిర్యానాకు, బండపు ఖచ్చితంగా వేసుకుంటాం మనం నాన్ వెజ్ వంటలలో అయితే. వేసేసి తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవి కూడా వేసేసి గోలిన తర్వాత ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ వేసుకోరు. చికెన్ వేసుకొని చిన్న మంట మీద మంచిగా ఉడకనియాలి కూరని. చికెన్కి కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ ముక్కలకి మాత్రం మస్తు పడతాయి. అట్లా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. నూనెలను బాగాసేపు ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత మనకు కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. మా ఇంట్లో మేము గ్రేవీ తింటాం కాబట్టి నేను వాటర్ పోస్తున్నా. మీ ఇంట్లో మీరు ఫ్రై తినాలి అనుకుంటే మీరు ఇలానే ఇంకొక 10 మినిట్స్ ఉడికియాలి. చిన్న మంట పైన ఉడికిస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మేము ఇంట్లో గ్రేవీ ఇష్టపడతాం మా ఇంట్లో వాళ్ళు కాబట్టి నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నా. మాకు సరిపడంత వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా కిర్రాకుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అది కూడా అల్లం వెల్లుల్లి గడ్డ మళ్ళీ ఇంకా మసాలాలు కూడా దంచి అనడానికి ట్రై చేయండి. ఇది ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.